ఏ పూలతో నిన్ను పూజించగలను, పూలన్నీ నీ నవ్వులైతే. అండము పిండము బ్రహ్మాండమే నీవు కైలోచి నిలిచేను కావరావా. ఆమె నచ్చించి క్షణమైన సేవింతు కర్పూర కణమైన కానైతినే. నా తండ్రి ఎదపైన ఘడి అయిన పారాణి మాటి పువ్వైన కాను స్వామి దయగని లాలించరాదా. ఒక్క క్షణం స్వామి పాదాల మీద పువ్వు అయి బతికినా చాలా బతుకు, ఇంతకంటే అవసరం లేదు అంట దేవుడికి. అలాంటి బతుకులు మనం అందరం కోరుకోవాలి, అలాంటి బతుకులు మనం అందరం కోరుకోవాలి. అలాంటి బతుకు మనకి ఎప్పుడు వస్తుందంటే మనం కూర్చుని స్వామితో మాట్లాడినప్పుడు మన బాధలు, మన కష్టాలు, మన సుఖాలు అన్నీ చెప్పినప్పుడే ఇది అట్రాక్షన్ ఆ స్వామి దగ్గర ఉంటాం మనం. అలా ఒక పుష్పాలాగా స్వామి పాదాలు చేరితే చాలు కదా ఈ జీవితానికి, ఇంకేమైనా కావాలా మనకందరికీ. అందుకని అందరు కూడా స్వామికి మంచిగా దీక్ష చేయండి. స్వామి మీకు అందరికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఇప్పటికే కాలాతీతమైంది. ఒక్క 2 నిమిషాల్లో స్వామికి నైవేద్యం చేసుకొని